కుక్క మాట్లాడే కథ. ఒక సాయంత్రం రాధిక పార్క్లో ఒంటరిగా కూర్చుని ఉంది. చదువు, జీవితం, భవిష్యత్తు గురించి ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు. అప్పుడక్కడికి ఒక వీధి కుక్క వచ్చి ఆమె ముందు కూర్చుంది. ఆశ్చర్యంగా ఆ కుక్క మెల్లగా మాట్లాడింది. రాధికా, నువ్వెందుకంతగా బాధపడుతున్నావ్ అని అడిగింది. రాధిక షాకైనా తన బాధంతా చెప్పింది. కుక్క నవ్వుతూ చెప్పింది, మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నీ విలువ నువ్వే గుర్తించాలి. ప్రతిరోజూ నువ్వు ప్రయత్నిస్తున్నావు గదా, అదే గొప్ప విషయం. రాధిక కన్నీళ్లు తుడుచుకుంది. నీకు భయం వచ్చినప్పుడు ఒక్క అడుగు ముందుకు వెయ్యి అని కుక్క చెప్పింది. ఆ మాటలు విన్న రాధికకు కొత్త ధైర్యం వచ్చింది. ఆ రోజునుంచి ఆమెకు అర్థమైంది, కొన్నిసార్లు మనకు సరైన మార్గం చూపేది మాటలేని